అప్సరస మంధర. శ్రీమద్ రామాయణంలో కథ మలుపు తిప్పిన మంధర గూర్చి ఆలోచిస్తే ఆమె పుట్టు పూర్వోత్తరములను వాల్మీకి ఎత్తలేదు. పద్మపురాణంలో ఒక మాట కనబడుతుంది. మంధరా నామ కార్యార్థం అప్సరా ప్రేషిత సురై దాసికాసాచ కైకేయే దత్తా కేకయ భూభృత. శ్రీరామావతార ప్రయోజన రూపమైన రావణవధ అను దేవకార్యమును సాధించుటకు కైకేయ మనస్సును వికలము చేసి దుర్బోధతో శ్రీరామ అరణ్య ప్రయాణము చేయించుట కొరకు ఒక అప్సరసను మంధరా రూపముగా తయారు చేసి కాకయ్య రాజు గారింటికి పంపించారు దేవతలు. కైకేయికి బాల్యము నుండి దాసిగా ఉండి స్వతంత్రముగా మాట్లాడగల శక్తిని మంధర సంపాదించింది. మంధర కోరుకున్నది, దేవతలు పంపించినది భరత పట్టాభిషేకం కాదు. ఆ నెపమున రాముని అరణ్యమునకు సిద్ధం చేసి పంపడం. రాముడు శాశ్వతంగా అరణ్యంలో ఉండాలని మందర ఉద్దేశం కాదు. 11,000 సంవత్సరములు శ్రీరామచంద్ర ప్రభువు లోకమున రాజ్యపాలన చేయవలను. ఇది లోక కళ్యాణమునకు ధర్మ సంస్థాపనకు నిర్ణయించబడిన భగవదవతార ప్రయోజనం. అందుకే మందర 14 సంవత్సరములే అరణ్యవాసం కోరమన్నది కైకేయిని. మందర యొక్క దుష్ప్రబోధతో కైక యొక్క మనసు వికలమైంది. మరి ఈ మందర కైకేయిని ఎందుకు ఎంచుకోవాలి అనగా, దశరథునికి పరమ ప్రియమైనది, సౌందర్య సౌభాగ్యాలతో దశరథుని దగ్గర ఈమె మాట బాగా పారుతుందని, భరతుని అడ్డం పెట్టుకుని తన కార్యక్రమమును నిర్విఘ్నముగా జరపవచ్చని దేవతల ప్రేరణతో కైక దగ్గర చేరింది మందర. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.